నా పని కొరకు నీ దోనె కావాలని చెప్పి అడిగినప్పుడు తన పనిని ఆపేసి ప్రభు పని కొరకు ఆత్మీయ పని జరగటానికి తన దోనెను అప్పగించేశాడు. అది అయిపోయిన తర్వాత ఇక సరేనండి వందనాలు యేసు ప్రభు వారు, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మేము మా ఇంటికి వెళ్తాము అని చెప్పేసి అనలేదు. యేసు ప్రభు వారు దాన్ని సముద్రము లోపలికి నడిపించు అని చెప్పి అనంటే నడిపించినటువంటి పేతురును మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. మన యొక్క ఆరాధన, మన యొక్క పాట, మన యొక్క స్తుతి, మన యొక్క ప్రతి ఆత్మీయమైనటువంటి విధానము అది లోతైనటువంటి విధానములో దేవుడు అంగీకరించగలిగినటువంటిదిగా, కయీనులాగా త్రోసివేయబడినటువంటి స్థితిలోనికి కాకుండా, యోహాను మొదటి పత్రిక 3:12 అంటాడు, కయీను క్రియలు చెడ్డమైనందున